హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నవీన్ చంద్ర లీడ్ రోల్ పోషించిన 11 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. యాక్చువల్గా 1.5 month బ్యాక్ అనుకుంటండి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. కాకపోతే మా ఊళ్ళో రిలీజ్ చేయాల. రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశానండి. మూవీ లెంగ్త్ వచ్చేసి 2 hours 10 minutes అనమాట. ఇక ఇందులో నవీన్ చంద్ర గారితో పాటు అభిరామి, శశాంక్, దిలీప్ అను, రేయా హరి తదితరులు నటించారండి. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రేయా హరి మరియు అజ్మల్ ఖాన్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి లోకేష్ అజీజ్ అండి. మరి ఈ 11 మూవీ బాగుందంటే మాత్రం నాకైతే నచ్చిందండి. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ మరియు మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా డ్యామ్ షూర్ గా నచ్చుద్ది. అట్లాగే మీకు ఈ 11 మూవీ నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్టర్ చేసినటువంటి ఇంకొక మంచి పని ఏంటంటే క్రైమ్ కి ఎమోషన్ కూడా జత చేశాడు అనమాట. అది చాలా బాగా వర్కౌట్ అయిందండి. యాంటాగనిస్ట్ విలన్ ఇలాగ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, దానికి మెయిన్ మోటో ఏంటి అన్నది మనకి మూవీలో చాలా హార్ట్ టచింగ్ చూపిస్తాడు అనమాట. ఆ రీజన్ చూపించినప్పుడు మనకి విలన్ మీద కన్సర్న్ వస్తుంది అనమాట. విలన్ ఇలా చేయడం తప్పు లేదని చెప్పేసి మనం విలన్ కూడా సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక్కోసారి కొన్ని మూవీస్ విలన్స్ కే ఎక్కువ సపోర్ట్ చేస్తాయండి. అఫ్ కోర్స్ రామాయణంలో రావణాసురుని కూడా పూజించే వాళ్ళు ఉంటారు. రావణాసురుని కొంతమంది రాక్షసుడు అంటారు, కొంతమంది దేవుడు అని పూజిస్తారు. ఏదేమైనా సరే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అట్లాగే ఈ సినిమాలో కూడా విలన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక అతను హత్యలు చేయడం తప్పే కాదని అనిపిస్తూ ఉంటది. బట్ చట్టం న్యాయం అనేది కొన్ని ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా విలన్ దొరకాల్సిందే అనే కాన్సెప్ట్ తోనే మూవీ ఎండ్ అవుద్ది అనమాట. ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఫ్యామిలీతో సహా చూడొచ్చు. అంటే మరి మర్డర్ మిస్టరీ మూవీ కదండి, ఇండివిజువల్ గానే చూడండి. వల్గర్ సీన్స్ అయితే ఏమి లేవు. కాకపోతే ఇట్లాంటి మూవీస్ ఇండివిజువల్ గా చూస్తేనే బాగుంటది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే వైజాగ్ లో వరుస కిల్లింగ్స్ జరుగుతుంటాయండి. విలన్ మనుషుల్ని ఒకే ప్యాటర్న్ లో చంపుతుంటాడు అనమాట. మరి అతను పట్టుకుంటానికి ఫస్ట్ శశాంక్ ట్రై చేస్తాడండి. కానీ అతను అనుకోకుండా యాక్సిడెంట్ లో గాయపడి హాస్పిటలైజ్ అవుతాడు అనమాట. తర్వాత అతని ప్లేస్ లోకి నవీన్ చంద్ర ఆ కేసుని డీల్ చేయడానికి వస్తాడన్నమాట. అంటే మన ప్రొటాగనిస్ట్ ఈ సినిమాలో లీడ్ రోల్ ఆయన వస్తాడనమాట. ఆయన వచ్చిన తర్వాత కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తుంటాయి. హీరో ఎంక్వైరీలో భాగంగా ట్విన్స్ ఉండేటటువంటి ఒక స్కూలు ప్రస్తావన కూడా వస్తుంది అనమాట. మరి ఈ ట్విన్స్ అంటే ఒకళ్ళిద్దరు కాదండి బాబు, 10-15 ట్విన్స్ ఉంటారన్నమాట. వీళ్ళకి ఈ క్రైమ్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, హంతకుడు వీళ్ళలోనే ఒకవేళ ఒకడైతే అతను ఎందుకనే మర్డర్స్ చేస్తున్నాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటది అనమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వచ్చేటటువంటి సీన్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. డైరెక్టర్ పక్కడబందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడని చెప్పాలండి. దానితో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటటువంటి కొన్ని సీన్స్ మనల్ని ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో అసూయ అనేది పెరిగితే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనేది మనకి చెప్పకనే చెప్పుద్ది అనమాట. కాబట్టి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా దయచేసి పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయకండి. కంపేర్ చేస్తే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి అనే మెసేజ్ ఈ సినిమా తప్పకుండా ఇస్తుంది. కాబట్టి పేరెంట్స్, పెద్దవాళ్ళు, టీచర్స్ ఈ మూవీ తప్పకుండా చూడండి. అట్లాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చేటటువంటి ఆ ట్విస్ట్లకి మాత్రం దెమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది. మీరు ఆ ట్విస్ట్లకి ఎలా రియాక్ట్ అయ్యారనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఆ ట్విస్ట్లకి షాక్ గురయ్యానండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాకి మెయిన్ లీడ్ కంట్రిబ్యూషన్ వచ్చేసి నవీన్ చంద్ర అనమాట. ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి, చాలా బాగా చేశాడు. అట్లాగే ఈ శశాంక్ అయితే సినిమా నుంచి నేను ఆయన బాగా ఫాలో అవుతున్నా. చాలా కాలం తర్వాత ఆయనకి మంచి రోల్ పడిందండి. ఓవరాల్ గా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా శశాంక్ గారు కూడా చాలా వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేశారు. అయితే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం నవీన్ చంద్ర గారి యాక్టింగ్ ఎక్కువ మార్కులు పడతాయి. వీళ్ళిద్దరి తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో 2 ట్విన్స్ వస్తారండి. వాళ్ళు బెంజమిన్, ఫ్రాన్సిస్ అని చెప్పేసి. అస్సలు వాళ్ళిద్దరు ఎవరో కానివ్వండి, నిజంగా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటటువంటి ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా మనం బాగా కనెక్ట్ అవుతాము. కొన్ని చోట్ల కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి కూడా అండి. చాలా బాగా చేశారు ఆ పిల్లలిద్దరు. అట్లాగే మూవీలో అంతమంది ట్విన్స్ ని పట్టుకురావటం అనేది నిజంగా నిర్మాత మరియు డైరెక్టర్ గట్స్ కి దండం పెట్టచ్చు. అంతమంది ట్విన్స్ ని ఒకసారి చూస్తుంటే భలే నాకు విచిత్రంగా అనిపించింది. రాక్షసుడు మూవీలో జస్ట్ 2 ట్విన్స్ ని చూస్తేనే అమ్మా అనుకున్నాం. ఇక్కడ ఒకేసారి ఫ్రేమ్ లో 10-15 జతల ట్విన్స్ వచ్చేస్తారనమాట. వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళతో అలా షూటింగ్ చేయడం అంటే
సాధ్యమయ్యే పని కాదు, చాలా కష్టం అది. కానీ దాన్ని కూడా ఈజీగా చేసి చూపించాడు డైరెక్టర్. ఓవరాల్ గా ట్విన్స్ తో మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు అన్నది ఆ స్క్రీన్ మీద మనకి చాలా క్లియర్ గా కనపడుద్దండి. ఏదేమైనా సరే డైరెక్టర్ కష్టాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అట్లాగే అభిరామి గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ అండి. గెస్ట్ అపీరియన్స్ అనుకోవచ్చు కానివ్వండి, సినిమాని మలుపు తిప్పేటటువంటి చాలా సీన్స్ లో తన కంట్రిబ్యూషన్ ఉంటదన్నమాట. అంటే విలన్ కి సంబంధించి తను చాలా క్లూస్ ఇస్తూ ఉంటుంది. ఆ క్లూస్ రివీల్ చేసినప్పుడు వామ్మో విలన్ ఇలా కూడా ఆలోచిస్తాడా అని చెప్పేసి అనుకుంటాం. జనరల్ గా మనం ఏమనుకుంటాం, మన దగ్గర ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఉంటది కదా అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ ఇక్కడ విలన్ దగ్గర ప్లాన్ సి కూడా ఉంటదండి. అంటే ఆ ప్లాన్ సి ని అమలు చేయడానికి ప్లాన్ ఏ ప్లాన్ బి లో వెళ్తున్నట్టుగా అవతల బాల్తో కొట్టిస్తారనమాట. అంటే అతని యొక్క ఫైనల్ వెర్షన్ వచ్చేసి ప్లాన్ సి అన్నమాట. ఆ విధంగా అది మనకి చివరి వరకు కూడా రివీల్ అవుతుంది అనమాట. దిమ్మ తిరిగిపోద్ది. ఆ ట్విస్టులకి మాత్రం మనం ఖచ్చితంగా థ్రిల్ కి గురవుతామండి. అట్లాగే నవీన్ చంద్ర కింద ఎస్ఐ క్యారెక్టర్ చేశాడండి. అతను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఓవరాల్ గా మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా తమకి ఇచ్చిన రోల్స్ కి న్యాయం చేశారండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సినిమాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ లో మ్యూజిక్ కూడా ఒకటండి. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి వన్ సైడ్ లవ్ తో ఉండేటట్టు ఒక సాంగ్ పెట్టారు. నేను ఎక్కువగా ఈ మేల్ వెర్షన్ ఉన్నటువంటి వన్ సైడ్ లవ్ సాంగ్స్ విన్నాను కానివ్వండి, ఫీమేల్ వెర్షన్ లో కూడా వన్ సైడ్ లవ్ సాంగ్స్ ఇంత బాగుంటాయి అనిపించింది. ఆ సాంగ్ కూడా బాగుంది. అట్లాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కేక్ ఉందండి. సాలిడ్ గా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డి ఇమాన్. చాలా బాగుందండి. డి ఇమాన్ గారు ఈ మధ్యన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వట్లా. ఈ సినిమాలో మాత్రం సబ్జెక్ట్ కి తగ్గట్టు కరెక్ట్ బీజిఎం ఇచ్చారని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే డి ఇమాన్ గారు అందించిన మ్యూజిక్ మరి బీజిఎం రెండు కూడా సూపర్ అని చెప్తాను. ఇక కార్తిక్ అశోకన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుందండి. ఆ నైట్ ఎఫెక్ట్ లో వచ్చేటటువంటి సీన్స్ కూడా చాలా బాగుంది. నాకైతే ఆ ఫ్రేమ్ వర్క్, ఆ లైటింగ్ అడ్జస్ట్మెంట్ మాత్రం ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్తాను. ఇక శ్రీకాంత్ ఎన్బి గారి ఎడిటింగ్ మాత్రం చాలా షార్ప్ ఉందండి. మూవీ లెంగ్త్ కరెక్ట్ సరిపడా ఉందనిపించింది. 2 hours 13 minutes or 10 minutes కరెక్ట్ గా ఆ లెంగ్త్ కి తగ్గట్టుగా వచ్చేలాగా ఎడిట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్. ఏ మాత్రం తేడా వచ్చినా కానీ రిజల్ట్ మీద దెబ్బ కొట్టేస్తుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే బాగుండటం, దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ ఉండటం అన్నది ఈ మూవీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక డైరెక్టర్ లోకేష్ అజిల్స్ విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి. అయితే ఈ మూవీని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయలేదండి. అందుకనే జనాలకు అంతగా రీచ్ అవ్వాలా. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది చూస్తున్నారు. ఈ మూవీ చాలా మంది నచ్చిందని చెప్పేసి సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా కామెంట్స్ పెడుతున్నారండి. మీకు తెలుసో లేదో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ చేయగానే ఒక్కసారిగా టాప్ 1 లోకి వెళ్ళిపోయిందండి కొన్ని రోజుల పాటు. తర్వాత టాప్ 3 లోకి వచ్చింది. ప్రెసెంట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇది ప్రెసెంట్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 7 లో ట్రెండ్ అవుతుంది అనమాట. ఏదేమైనా సరే సరైన సబ్జెక్ట్ ఉన్నటువంటి మూవీని ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటానికి ఈ మూవీ ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. అందుకు మెయిన్ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ అజిల్స్ గారికి వెళ్తది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన నూజివీడు సినిమా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.